రంగారెడ్డి జిల్లా చేవేల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. మృతుల్లో 2 డ్రైవర్లు, 10 నెలల చిన్నారి తల్లి ఉన్నారు. ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తెలంగాణ అగ్నిమాపక డీజీ విక్రమ్ సింగ్ మాన్ ప్రమాదానికి కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విచారణ తర్వాత మరిన్ని వివరాలు ప్రకటిస్తామంటున్న అగ్నిమాపక డీజీ విక్రమ్ సింగ్ మాన్తో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. చేవెళ్ల రోడ్డు ప్రమాదం పైన కూడా ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలం చేరుకొని పూర్తిగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ గారు ఉన్నారు. వారిని మరిన్ని తెలుసుకుందాం. సార్, ఈ ప్రమాదం సంబంధించి ప్రాథమికంగా మీరు గుర్తించిన ఏమున్నాయి సార్ లోపాలు? దట్ ఈస్ అ సబ్జెక్ట్ ఆఫ్ ఇన్క్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఆ డీటెయిల్స్ దట్ ఈస్ as per the investigation. So but that is all subject to some detailed investigation in inquiry అండి. ఎన్ని గంటల ప్రాంతంలో మీకు సమాచారం రావడం జరిగింది? ఎంతమంది అగ్నిమాపక సిబ్బంది దీనిలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు? మనకు 6:50 AM కి ఫస్ట్ కాల్ వచ్చింది. ఇమీడియట్గా కంట్రోల్ నుంచి ఈ చేవెళ్ళ ఫైర్ స్టేషన్ దగ్గరలో ఉంది కాబట్టి విదిన్ 1 minute 6:51కి మా ఫైర్ టెండర్స్ అండ్ సిబ్బంది ఇక్కడికి బయలుదేరి వచ్చేసారు. ఆ సిచ్యువేషన్ మొత్తం ఎగ్జామిన్ చేశారు. సో కొంచెం సీరియస్గా కనిపిస్తే వెంటనే ఇంకా చుట్టూలో వేరే మాకు ఫైర్ స్టేషన్ నుంచి కూడా ఇంకా ఎక్స్ట్రా వెహికల్స్, అడిషనల్ మ్యాన్ పవర్, ఇంకొన్ని స్పెషలైజ్డ్ వెహికల్స్, ఎందుకంటే ఈ యాక్సిడెంట్ ఉంది కాబట్టి దాంట్లో ప్యాసింజర్స్ చాలామంది ఉన్నారు, కొంతమంది దీంట్లో స్టక్ అయి ఉంటారు. సో వాళ్ళని ఎక్స్ట్రాక్షన్ కోసం వెంటనే బయట తీసుకురావడం కోసం స్పెషలైజ్ వెహికల్స్ కూడా మనము మొబైలైజ్ చేసాము. అక్కడికి ఎంత సమయం పట్టింది క్షతగాతులను అందరినీ కూడా ఆసుపత్రికి తరలించడానికి? మై జాబ్ ఈస్ టు టేక్ అవుట్ ద పీపుల్ ఫ్రమ్ హియర్ అండ్ టీమ్ కూడా we had mobilized sufficient number of teams, manpower and specialized equipments. Immediately we were able to take them out అండి. మొత్తం మీద అగ్నిమాపక సిబ్బంది అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని తర్వాత వెంటనే సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశాము. తర్వాత సమాచారం అందుకున్న వెంటనే కూడా ఇటు చేవెళ్ళ కానీ తర్వాత తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూడా మిగతా అగ్నిమాపక సిబ్బంది కూడా మిగతా ఫైర్ స్టేషన్కి సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి తర్వాత హెవీ టెక్నాలజీ సంబంధించిన కూడా పరికరాలకు సంబంధించి కూడా వాటి కట్టర్లు కానీ వివిధ విభాగాలు ఏవైతే పరికరాలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా తీసుకువచ్చి వెంటనే కట్టర్ సాయంతో కూడా వాటిని అంటే తొలగించి బస్సులో ఉన్న కంకరను కానీ బస్సులో ఎక్కువగా అంటే రాడు తర్వాత ఇతర ఉన్నాయి కాబట్టి ఇతర వాటి అన్ని కూడా తొలగించి తర్వాత క్షతగాతులను అయితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు కూడా మేము సహాయక చర్యలు ముమ్మరు చేశామని చెప్పి కూడా అగ్నిమాపక డీజీ విక్రమ్ సింగ్ మాన్ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దాస్తో రమేష్, ఈటీవీ చేవెళ్ళ నుంచి.